నింపబడిన వారు. అందుకనే వారు ఈ తరానికి, ఈ కాలంలో ఉన్న వారికి ప్రేమతో ప్రభువును గురించినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము చెప్పేవారుగా ఉండాలి. అలాగ మనం పెంచబడాలి. అందుకే సంఘం అంటే కేవలము భజన చేసి వెళ్ళిపోయేటువంటి సమాజం కాదు. సంఘం అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత ప్రతి పరిపూర్ణులవుతున్నటువంటి వారు. పరిపూర్ణులు కావాలి. ఆ పరిపూర్ణత సాధించడం ఎలా సాధ్యమో మనకు తెలియాలి. అందుకే మీకు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక చూడండి, బైబిల్లో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నాను, నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకునగోరుచున్నాను. ప్రేమయందు అతుకబడి, చూడండి, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యముగా కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. ఏం కావాలంట మనము? దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారు కావాలి. ఈ తరానికి స్పష్టంగా తెలియాలి మనకు యేసయ్య ఎవరో, యేసు ప్రభు ఎవరో.